హాయ్ ఫ్రెండ్స్, పెద్ద చేప దొరికింది. కొంచెం మొదటి చేప. చాలామంది అంటుంటారు మొదటి చేప ఫ్రైకి చాలా బాగుంటుందని. అందుకని నేను ఈ ముక్కలు కోసేసి కొంచెం ఉప్పు కారం రాసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు ఫ్రై చేద్దామని తీసాను. ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన సామాగ్రి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పేస్టు, అలాగే కొద్దిగా కారము, పసుపు, ఉప్పు. అంతేకాకుండా ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది, అది మిరియాలు ఫ్రెండ్స్. ఈ మిరియాలని నేను క్రష్ చేసేసి ఆ మిరియాల పౌడర్, పెప్పర్ పౌడర్ కూడా ఇందులో వేసేసాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మనం కలపాలన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ముక్కలకి ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు, సైడ్స్ని కూడా బాగా అది ఆ మసాలా అంటుకునేలాగా రాసేసి ఒక 5 నిమిషాలు అట్టే పెట్టేసిన తర్వాత మనం డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా షాలో ఫ్రై పెనం మీద చేసుకోవాలంటే పెనం మీద కూడా చేసుకోవచ్చు. నేను ఈసారి 2 చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే డీప్ ఫ్రై ఎక్కువ ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంది బాగుందా, లేదంటే పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంది బాగుందా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఏది చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ 2 కూడా నేను చేస్తాను. ఇప్పుడు ఈ ముక్కలకి ఈ మసాలా అంటించేసుకొని మనం సైడ్కి ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో చాలామంది ఆయిల్ ఎక్కువ తినట్లేదు, ఎందుకంటే ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఎక్కువ ఆయిల్ తినకూడదు అంటున్నారు. కాబట్టి చాలామంది ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసుకోలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, మిస్ అయిపోతున్నాం అనుకుంటారు కదా. అందుకని నేను ఈ డీప్ ఫ్రైకి ఈ షాలో ఫ్రైకి డిఫరెన్స్ చూద్దాము, టేస్ట్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా అనే దానికోసం నేను ఒక 2 ముక్కల్ని మాత్రం నేను డీప్ ఫ్రై చేస్తాను. మిగతా 3 ముక్కల్ని ఈ పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేద్దాం. ఆ రెండిట్లో ఏది బాగుందో మీకు లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాగ మనం రాసేసుకున్న తర్వాత ఉప్పు కారం మసాలా రాసుకుని ఒక 5 నిమిషాలు అట్టే పెట్టేసుకున్న తర్వాత పెనంలోకి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ తీసుకుందాం. ఇప్పుడు 2 ముక్కలు తీసుకుని మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ 2 ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. చూసారా, ఎక్కువ ఆయిల్ ఉంది కదా. సో దీంతో మనం వెంటనే తిప్పేయకూడదు ఫ్రెండ్స్, చాలాసేపు అలా ఉంచాలి. అంటే లైక్ 5 to 6 నిమిషాలు మనం ఆ చేప ముక్కని ఏమాత్రం కదపకూడదు. కదిపామంటే విడిపోతుంది అనమాట. అందుకని సో 5-6 నిమిషాలు అయిన తర్వాత ఈ చేప ముక్కని కదిపితే చూసారా ఎంత మంచి రంగులోకి మారిందో. అదే ముందు కదిపేసి ఉంటే మనకు విడిపోతుంది ముక్క. సో ఈ విధంగా ఈ కలరు ఇంత మంచిగా రావడానికి కారణం ఏంటో ఫ్రెండ్స్ తెలుసా మీకు? మిరియాలు వేయడం వల్ల. చాలామంది ఫుడ్ కలర్ వేస్తాం అనుకుంటారు కదా, ఫుడ్ కలర్ కాదు. చూడండి ఎంత బ్రహ్మాండమైన రంగు వచ్చిందో. అది కేవలం మిరియాలు వేయడం వల్ల ఈ కలర్ వస్తుంది, అంతే తప్ప ఫుడ్ కలర్ ఏం కాదు. నేను చాలా మట్టుకు పెళ్ళిళ్ళకి ఈ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఈ కలర్ చూసి ఫుడ్ కలర్ వేస్తారేమో అని చేప ముక్క వేసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు చూడండి చక్కగా ఎంత మంచి కలర్ వచ్చిందో. అది కూడా మనం ఫుడ్ కలర్ వేయలేదు, ఎందుకంటే కేవలం మిరియాల వల్ల ఈ కలర్ వస్తుందని తర్వాత నాకు అర్థమైంది అనమాట. సో మిరియాలు ఎక్కువ మనం వేసుకుంటే కనుక ఈ చేప ఫ్రై రుచి కూడా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. వితౌట్ ఫుడ్ కలర్ ఈ కలర్ రావడం గ్రేటే కదా, ఎంత ఎర్రగా వచ్చిందో. ఇప్పుడు మనం చేపని షాలో ఫ్రై చేద్దాం. పెనం తీసుకుందాం, కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, ఆ ఆయిల్లోనే చేప ముక్కలు ఫ్రై చేద్దాం. సో ఎక్కువ ఆయిల్ మనం డీప్ ఫ్రై తీసుకున్నంత తీసుకోము కాబట్టి రుచిలో ఏమన్నా తేడా ఉంటుందేమో చూద్దాం. ఇది కూడా అంతే, ఒక 5 నిమిషాల వరకు కదపకండి, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పెనంతో మనం తిప్పుకోవాలి. పెనంతో కాదు, అట్లగాడితో తిప్పుకుంటే మంచి కలర్ వస్తుంది. చూడండి ఇది కొంచెం డార్క్ అయింది, కానీ మాడిపోవడం అయితే కాదు ఫ్రెండ్స్. ఈ కలర్ కారణం కూడా మన మిరియాలే. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు చేప ముక్కల్ని పదే తిప్పకూడదు. ఒకసారి తిప్పామా ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఒక 5 నిమిషాలు అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుని ఆ తర్వాత ఫైనల్గా తీసేసుకోవడమే ఫ్రెండ్స్. మాటికి తిప్పితే ముక్క ఊడిపోతుంది మనకి. డిఫరెన్స్ చూసారా ఫ్రెండ్స్? అవి రెడ్గా ఉన్నాయి, ఇవి కొంచెం ఎల్లోయిష్ ఉన్నాయి. ఈ 3 ముక్కలు నేను షాలో ఫ్రై చేశాను, కానీ రుచి మాత్రం 2 సేమే ఫ్రెండ్స్. డీప్ ఫ్రై ఏమీ అద్భుతంగా లేదు, షాలో ఫ్రై ఏమీ తక్కువ లేదు. 2 నాకు నచ్చాయి. నాకు అర్థమైంది ఏంటంటే డీప్ ఫ్రై బదులు ఇక నుంచి మనం పెనం మీద కాల్చుకుంటేనే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉంటాయని నాకు అర్థమైంది.
కాబట్టి ఈ రెండిట్లోనూ నేను ఈ రెండిట్లకి వెయిటేజ్ ఇస్తాను. కాబట్టి మనం డీప్ ఫ్రైని అవాయిడ్ చేసి ఈ పెనం మీద కాల్చుకొని మనం తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు అని నేను ఫైనల్గా మీకు అల్టిమేటివ్ ఇస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ డిష్ నచ్చినట్లయితే కుమార్రాజు కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 మీకు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.